వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఘనంగా ప్రారంభమైంది. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంతో ఉత్తరాంధ్రలో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వాలని జగన్ అంటుంటే కూటమి ప్రభుత్వానికే క్రెడిట్ దక్కుతుందని అధికార పార్టీలు అంటున్నాయి. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ ను చోరీ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారింది. సాగర తీర నగరం పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడ ఉన్న విమానాశ్రయం రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. ఈ విషయాన్ని గమనించి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉత్తరాంధ్రలో మరో విమానాశ్రయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భావించింది. 2016లో మరో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కొత్తగా ప్లాన్ చేస్తున్న ఎయిర్పోర్ట్ విశాఖపట్నానికి సమీపంలో ఉంటే బాగుంటుందని భావించారు. అందుకే భోగాపురంలో నిర్మించాలని ప్రతిపాదించగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అదే ఏడాది కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి టెక్నికల్ సైట్ అనుమతులు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు 15,000 ఎకరాల భూమిని సేకరించాలని భావించారు. కానీ 2,700 ఎకరాలకు తగ్గించి భూసేకరణ ప్రారంభించారు. 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు చేతుల మీదుగా ఎయిర్పోర్టు కోసం శంకుస్థాపన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ బ్రేక్ పడింది. ఆ తర్వాత 2 ఏళ్ల వరకు భోగాపురం పేరు ప్రస్తావించలేదు. టీడీపీ నేతల ఆరోపణలతో నిద్రలేచిన వైసీపీ నేతలు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేసిన కోర్టు కేసులను ఉపసంహరించుకున్నారు. ఇందుకోసం భూసేకరణను 2,200 ఎకరాలకు కుదించింది. అనంతరం భోగాపురం విమానాశ్రయం పనులకు సంబంధించి జిఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎయిర్పోర్టుకు అవసరమైన మిగిలిన అనుమతుల్ని పొందారు. 2023 మే 3న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండోసారి శంకుస్థాపన చేశారు. 2023 నవంబర్లో అంటే ఎన్నికలకు సరిగ్గా 5 నెలల ముందు రన్వే, టెక్నికల్ బిల్డింగ్ పనులు మొదలయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయం పనులపై ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి కావడంతో పనుల్లో వేగం పెరిగింది. ఏటీసీ టవర్, అప్రోచ్ రోడ్లు, ఇంటర్నల్ వర్క్స్, సాంకేతిక పనులు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా అక్కడ పనుల్ని పరిశీలించారు. 2024లో రన్వే, ట్యాక్సీవేలు, అప్రాన్ పనులు, టెర్మినల్ బిల్డింగ్ పనులు వేగవంతం చేశారు. 2024లో ఈ విమానాశ్రయానికి కూటమి ప్రభుత్వం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టింది. అలాగే ఎయిర్పోర్టుకు జాతీయ రహదారి నుంచి అనుసంధానించే అప్రోచ్ రోడ్ల పనులు మొదలుపెట్టారు. 2025లో టెర్మినల్కు సంబంధించిన పనులు పూర్తి చేశారు. అలాగే ఏటీసీ టవర్ నిర్మాణం ముగిసింది. అక్కడ అవసరమైన రాడార్, కమ్యూనికేషన్ సిగ్నల్ పరికరాలను అమర్చారు. 2025లో మొదటిసారి తేలికపాటి విమానం సాయంతో ట్రయల్ రన్ పూర్తి చేసి ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు అవసరమైన రోడ్ల పనులు కూడా చేపట్టారు. 2026 జనవరి 4న భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై తొలి వ్యాలిడేషన్ ఫ్లైట్ ట్రయల్ రన్ విమానం ల్యాండ్ అయింది. అంతేకాదు డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అవసరమైన ఏరోడ్రోమ్ లైసెన్స్తో పాటు సేఫ్టీ, ఫైర్, పర్యావరణ అనుమతులు వచ్చాయి. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి నేషనల్ హైవేను కలిపే ముఖ్యమైన ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ ఎవరిది అనే చర్చలో కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించింది. 2016లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఎయిర్పోర్ట్కు బీజం పడింది. ప్రాజెక్టు ఆలోచన, ప్రతిపాదనతో పాటు కేంద్రం అనుమతులు సాధించింది చంద్రబాబు హయాంలోనే. అలాగే పనులను వేగవంతం చేసి ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసింది కూడా కూటమి ప్రభుత్వం హయాంలోనే. అయితే జగన్ హయాంలో భూ వివాదాలు, కోర్టు కేసులంటూ కాలయాపన చేశారు. ఇంకా చెప్పాలంటే ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్ అవసరమా అని ఎద్దేవా చేసింది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. విజన్ పనులను వేగవంతంగా పూర్తి చేసిన విషయంలో క్రెడిట్ టీడీపీది మాత్రమే.